రైట్, ఒకసారి ఆశ్చర్యాన్ని కలిగించే ఒక వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇటు ఇండియాలో పుట్టి పెరిగి ఉన్న ఒక మహిళ ఇటు ఇరాన్ గురించి కానీ ఖమేనీ గురించి కానీ ఏం మాట్లాడిందో ఒక్కసారి ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. जल्दी खात्मा है अमेरिका का और इस्राइल का, जल्दी इंशाल्लाह। और अली खामनाई जो उनको शहादत मिली है, वो हम शिया लोग हैं, हमारे विरसे में है शहादत। हम इन चीज़ों से घबराते नहीं हैं, वो हमारे खून में है, हम देते रहेंगे। अगर एक खामनाई उन्होंने शहीद किया ना, हमारे घर से और बहुत हमारे जो पेट में बच्चे हैं ना, वो अपने इमाम हुसैन के लिए, अपने इस्लाम के लिए जल्दी खात्मा है अमेरिका का और इस्राइल का, जल्दी इंशाल्लाह। और अली खामनाई जो उनको शहादत मिली है, वो हम शिया लोग हैं, हमारे विरसे में है शहादत। हम इन चीज़ों से घबराते नहीं हैं, वो हमारे खून में है, हम देते रहेंगे। अगर एक खामनाई उन्होंने शहीद किया ना, हमारे घर से और बहुत हमारे जो पेट में बच्चे हैं ना, वो अपने इमाम हुसैन के लिए, अपने इस्लाम के लिए। రైట్, ఖమేనీ కోసమే నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఖమేనీ కోసమే నేను కూడా బ్రతుకుతున్నాను, నన్ను ఇరాన్ పంపించేయండి. ఇటు ట్రంప్ని నెతన్యాహుని నేనే చంపేస్తాను. ఇటు ఖమేనీ చనిపోయినా కూడా ఆయన మా శ్వాసలోనే ఉన్నాడు, మా రక్తంలోనే ఉన్నాడు, మా ఆలోచనల్లో ఉన్నాడు అంటూ ఇటు ఖమేనీ గురించి మాట్లాడుతుంది. అలాగే తన కడుపులో ఉన్న బిడ్డ కూడా ఖమేనీ కోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు నాతో పాటు అంటూ మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్. ఇటు ఇండియాలోనే ఉంటూ ఇటు ఇరాన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేసే వారందరూ కూడా ఇరాన్కి వెళ్ళిపోవాలంటూ ఇటు చహాల్, ఇటు క్రికెటర్ యుజ్వేంద్ర చహాల్ ఆయన పోస్ట్ చేశారు చాలా క్లియర్గా. ఎట్ ద సేమ్ టైం ఇటు రష్మి గౌతమ్ కూడా ఎవరైతే ఇక్కడ ఉండి ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఇరాన్కి పంపించేయండి. ఈ దేశం కోసం పోరాటం చేసేవారు ఇక్కడ ఉండాలి. ఇటు మరొక మహిళ, ఆమె అత్యంతమైన అంటే ఇంకా సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. అలాంటి కామెంట్స్ చేసిన ఇంకొక మహిళకు సంబంధించిన బయట ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. बिल्कुल जी, मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ, और मुझे ईरान बुला ले, मैं यहाँ से ट्रम्प को नेतन्याहू को मारने अमेरिका के साथ भारत नहीं दिया के लिए जरूर जाऊंगी। मैं वो हुसैनी जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे हैं, हमारे बड़ों ने भी यही सिखाया है कि हमेशा गलत के खिलाफ आवाज उठाओ। बिल्कुल जाऊंगी मैं, बिल्कुल जी। मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ, और मुझे ईरान बुला ले, मैं यहाँ से नेतन्याहू को मारने मैं वो हुसैनी जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे हैं, हमारे बड़ों ने भी यही सिखाया है कि हमेशा गलत के खिलाफ आवाज उठाओ। बिल्कुल जाऊंगी मैं, बिल्कुल जी। मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ। ప్రధానమంత్రి మోదీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మోదీ, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి ఇక్కడి నుంచి ఇరాన్కి వెళ్ళడానికి. నేను ఇరాన్కి వెళ్తాను, ఇటు నెతన్యాహుని చంపేస్తాను, ట్రంప్ని చంపేస్తాను. 1400 సంవత్సరాల నుంచి మేము ఇవన్నీ భరిస్తూనే వస్తున్నాము, వీటిని ఇంకా భరించాల్సిన అవసరం మాకు లేదు అంటూ ఈ మహిళ చెప్పుకొస్తుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ఖమేనీ కోసం పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా ఖురాన్లోనే రాసుంటుంది, ఎప్పుడైనా అన్యాయం జరిగితే దానికి విరుద్ధంగా ప్రాణాలైనా అర్పించాలి అంటూ మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్. ఇటు మోదీజీని ఉద్దేశించి మోదీజీ పేరు తీసుకొని, ఇటు ప్రధానమంత్రి పేరు తీసుకొని మరి ఈ మహిళ మాట్లాడుతుంది. ఒకసారి ఇరాన్కి సంబంధించిన మహిళలు ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళేం మాట్లాడుతున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। अमेरिका के साथ भारत नहीं दिया, तो फिर आगे चल के अमेरिका भी भारत के साथ नहीं देगा, तो फिर क्या होगा हमारे देश में? तो हम क्या करें? हमें नहीं जरूरत है, हमें नहीं मतलब है, हम हिंदुस्तानी हैं, हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। अमेरिका के साथ भारत नहीं दिया, तो फिर आगे चल के अमेरिका भी भारत के साथ नहीं देगा, तो फिर क्या होगा हमारे देश में? तो हम क्या करें? हमें नहीं जरूरत है, हमें नहीं मतलब है, हम हिंदुस्तानी हैं, हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। మేము ఇరానియన్సే కానీ ప్రస్తుతానికి ఇండియాలో ఉంటున్నాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ తను వాస్తవానికి తను ఇండియన్, ఒక షియా కమ్యూనిటీకి సంబంధించిన ఒక ముస్లింగా ఆమెను చూడొచ్చు. సో మొత్తం మీద ఆ షియా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా 1400 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాము, మాది ఇరానే అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మేము ఇరాన్కి వెళ్ళిపోతాం, మోదీ మాకు పర్మిషన్ ఇస్తే, ప్రధానమంత్రి మోదీ పర్మిషన్ ఇస్తే మేము ఇరాన్కి వెళ్ళిపోతాం. ఇటు అమెరికా ట్రంప్ని, అలాగే ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు, వీరిని ఇద్దరిని కూడా నేను చంపేస్తాను అంటూ ఈ మహిళ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. మరొక మహిళనేమో ఇటు
నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఇటు ఖమేనీ కోసం చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు అంటూ మరొక మహిళ మాట్లాడుతుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పొచ్చు. ఇటు ఖమేనీ కోసం ఇంతగా ప్రొటెస్టులు చేయాల్సిన అవసరం ఏముంది, మీరు ఆ దేశానికి వెళ్ళిపోవాలి అంటూ ఇటు చహాల్ పోస్ట్ చేశారు, ఇటు యాంకర్ రష్మి పోస్ట్ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి మనం చూస్తే ఇటు బాలీవుడ్ హీరోయిన్ ఎల్నాజ్ నౌరోజీ అనే ఒక బాలీవుడ్ హీరోయిన్. తను ఇరాన్లో పుట్టి పెరిగింది, ఇరాన్ సిటిజన్. తను మాత్రం చాలా డిఫరెంట్ స్టోరీ చెప్తుంది. తను మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ముంబైలో ఉంటూ చాలా క్లియర్గా ఇప్పుడు యుద్ధంలో ఎవరైతే లక్షలాది మంది వేలాది మంది చనిపోతున్నారో వాళ్ళందరి మరణానికి ఇటు ఖమేనీయే ముఖ్య కారణం, ఖమేనీలే డిక్టేటర్షిప్పే ముఖ్య కారణం, ఖమేనీ వల్లే ఇలాంటి ఒక యుద్ధం జరుగుతుంది, ఖమేనీ డిక్టేటర్షిప్ వల్లనే ఇలాంటి ఒక యుద్ధం జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఖమేనీ ప్రభుత్వం వల్ల తను ఇంకా ఇరాన్కి ఎప్పటికీ సేఫ్గా వెళ్ళలేని పరిస్థితి ఉంది అంటూ కూడా ఇటు ఇరాన్లో పుట్టి పెరిగి ఉన్న ఎల్నాజ్ నౌరోజీ చాలా క్లియర్గా చెప్పుకొస్తుంది. సో ఇరాన్లో పుట్టి పెరిగి ఉన్న వాళ్ళేమో ఇలా చెప్తున్నారు, ఇక్కడ ఉన్న షియా కమ్యూనిటీ మాత్రం చాలా క్లియర్గా నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఖమేనీ కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ ఇక్కడున్న మహిళలు చెప్పుకొస్తున్నారు. మరొక మహిళ ఇటు ప్రధానమంత్రిని ఉద్దేశించి, ప్రధానమంత్రి మోదీ నాకు పర్మిషన్ ఇస్తే గనక నేను ఇటు నెతన్యాహుని అలాగే ట్రంప్ని వీరిద్దరిని కూడా చంపేస్తాను, మేము ఇరానియన్సే అంటూ ఇటు భారత్లో పుట్టి పెరిగి ఉన్నా కూడా మేము ఇరానియన్సే, ఇరాన్ పౌరులమే అంటూ ఇక్కడున్న వాళ్ళు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు చెప్పే అంశం వేరేలాగుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పే అంశాలు వేరేలాగున్నాయి. మరో పక్కన ఇటు నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేస్తున్నారు. కాశ్మీర్ లాంటి ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఇటు బెంగళూరులో, ఇటు హైదరాబాద్లో, ఇటు లక్నోలో కూడా నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం, పైన కనిపిస్తున్న విజువల్స్లో చాలా క్లియర్గా ఇటు స్లోగన్స్ ఇస్తూ వి లవ్ ఖమేనీ, ఇటు ట్రంప్ డౌన్ డౌన్, అమెరికా డౌన్ డౌన్, ముర్దాబాద్ ముర్దాబాద్ అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. ఒక్కసారి స్లోగన్స్ వినే ప్రయత్నం చేద్దాం. నిరసనకారులు చాలా క్లియర్గా ముర్దాబాద్, ట్రంప్ ముర్దాబాద్, నెతన్యాహు ముర్దాబాద్ అంటూ మొత్తానికైతే ఇటు డౌన్ డౌన్ అంటూ కూడా స్లోగన్స్ ఇస్తున్నారు. సో ఒక్కసారి ఈ మహిళలు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇటు మహిళలు ఇండియాలో పుట్టి పెరిగిన మహిళలు हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। अमेरिका का साथ भारत नहीं दिया, तो फिर आगे चल के अमेरिका भी भारत का साथ नहीं देगा, तो फिर क्या होगा हमारे देश में? तो हम क्या करें? हमें नहीं जरूरत है, हमें नहीं मतलब है। हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। अमेरिका का साथ भारत नहीं दिया, तो फिर आगे चल के अमेरिका भी भारत का साथ नहीं देगा, तो फिर क्या होगा हमारे देश में? तो हम क्या करें? हमें नहीं जरूरत है, हमें नहीं मतलब है। हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। उनको शहादत मिली है, वो हम शिया लोग हैं, हमारे विरसे में है शहादत, हम इन चीज़ों से घबराते नहीं हैं, वो हमारे खून में है, हम देते रहेंगे। अगर एक खामनाई उन्होंने शहीद किया ना, हमारे घर से और बहुत हमारे जो पेट में बच्चे हैं ना, वो अपने इमाम हुसैन के लिए, अपने इस्लाम के लिए जल्दी खात्मा है अमेरिका का और इसराइल का, जल्दी इंशाल्लाह। और अली खामनाई जो उनको शहादत मिली है, वो हम शिया लोग हैं, हमारे मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ, और मुझे ईरान बुला ले, मैं यहाँ से ट्रम्प को, नेतन्याहू को मारने के लिए जरूर जाऊंगी। मैं वो हुसैन हूँ जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे। ముగ్గురు మహిళలు మూడు రకాల భిన్న అభిప్రాయాలు. మొత్తానికైతే ఇరాన్ సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఇరాన్ కోసం, ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కోసం కావచ్చు, అక్కడ ఖమేనీ కోసం కావచ్చు, ఇక్కడ నిరసన తెలియజేస్తున్న వారిపై